బస్ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఘటనా స్థలిని ఆయన పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పాటు మండిపల్లి రాంప్రసాద్ రవాణా శాఖ మంత్రి గారు సార్ నమస్తే. ఎట్లా సార్ మీరు ప్రమాద ఘటనను చూశారు? ఏంటి ప్రాథమికంగా ఏంటి మీ అధికారులు చెప్తున్నారు బట్టి ఏంటి ప్రాథమిక సమాచారం? మొట్టమొదటిగా ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి ద్వారా తెలియజేస్తున్నాం. త్వరలోనే గంటల వ్యవధిలోనే అధికారులు స్పందించడం ద్వారా మిగిలిన ప్రాణాలైనా కాపాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడైతే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్లకు అత్యవసర చికిత్స కోసం ఒంగోలు మార్కాపురం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు లేకపోతే చెన్నైకి పంపించేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఈరోజు ఎవరైతే ప్రమాదంలో చనిపోయారో ఆ కుటుంబాలు కూడా అందరూ మాతో లైన్లోకి రావడం జరిగింది. వారి యొక్క బాడీలు కూడా పోస్ట్మార్టం అలాగే ఫోరెన్సిక్ నివేదిక తీసుకొని వారి కుటుంబాలకు ఆ బాడీలు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఆ కుటుంబాలకు కూడా అన్ని విధాల ఈ ప్రభుత్వం చేదోడుగా వాదోడుగా ఉంటుందని తెలియజేసుకుంటాం. ఈ బస్సు పర్మిట్ కావచ్చు, ఫిట్నెస్ పరంగా కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటి? ఇప్పుడు వరకు ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే మా దగ్గర దానికి డాక్యుమెంటేషన్కి సంబంధించి రాష్ట్ర రవాణా అధికారుల దగ్గర ఉందో దాని వరకు ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉందండి. తప్పకుండా దీంట్లో అధికారుల యొక్క నిర్లక్ష్యము లేకపోతే డిపార్ట్మెంట్లో ఎక్కడన్నా లొసుకులు ఉన్నా కూడా తప్పకుండా శిక్ష అయితే పడుతుంది. ఎందుకంటే ఇది 13 మంది ప్రాణాలకు సంబంధించింది. ఇలాంటి ముందు ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించింది. టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడెక్కడ డాక్యుమెంటేషన్ లేనిది సేఫ్టీ మెజర్స్ లేని బస్సులను కూడా ఆ రోజు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఘటనకు సంబంధించి అయితే ఇక్కడ ఎవరు తప్పిదం అనేది గంటల వ్యవధిలోనే బయటపడుతుంది. తప్పకుండా అలాంటి చర్యలు ఏమన్నా ఉన్నప్పుడు ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని తెలియజేసుకుంటుంది. ఇక రోడ్ ఇంజనీరింగ్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మలుపు ఇదంతా ఉంది, టర్నింగ్ ఏం తిరుగులేదా ఏంటంటే? అది కూడా ఒక కారణంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే పరిస్థితి మీరు కూడా చూస్తున్నారు, ఘాట్ సెక్షన్ ఉంది. ఇక్కడ డ్రైవర్ తప్పు చేశాడా, 2 డ్రైవర్లు ఉన్నారు. అలాగే ఎవరిది తప్పు, అలాగే ప్రమాదం జరిగిన టైమింగ్ మార్నింగ్ టైమింగ్, ఇది స్లీపింగ్ టైం, నిద్ర టైం ఇది, అది కూడా ఈ దీంట్లో కంట్రోల్ వస్తుంది. కాబట్టి తప్పకుండా దాని విషయం అయితే త్వరలో చెప్తాం. మీకు 13 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఎట్లా ఐడెంటిఫై ఏం చేశారు సార్ బాడీస్ నవి? వాళ్ళకి బంధువులకు అప్పచెప్పాలి కదా. ముఖ్యంగా మొన్న కర్నూలులో జరిగిన ఘటనలో కూడా ఇదే పరిస్థితి లేవనెత్తినప్పుడు ఫోరెన్సిక్ నివేదిక తీసుకొని ఎవరి బాడీలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా హెడ్ ఆఫీస్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పంపించేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు వారి బాడీలను అందజేస్తాము. ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం.